హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ఎలా నింపాలి, ఎవరెవరు నింపాలో చెప్తా ఫ్రెండ్స్. చెప్పే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు క్రోమ్లో ఏపీ ఎంసెట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. పైన డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఎవరెవరు నింపాలో చెప్తా ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమి ఉందంటే ఏపీ బోర్డు, టీజీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్జీ యూకేటీ స్టూడెంట్స్ నో నీడ్ టు అప్లోడ్. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్సి వాళ్ళు కానీ వీళ్ళైతే అప్లోడ్ చేయాలి. డిక్లరేషన్ ఫామ్ అయితే మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఏమేమి రిక్వైర్మెంట్ కావాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈ 3 ఎంటర్ చేసి సర్చ్ చేస్తే మీ ఇంటర్ మార్క్స్ అయితే అడిగింది ఫ్రెండ్స్. మీ ఇంటర్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక మీ మెమో అయితే సబ్మిట్ చేయాలి. షార్ట్ మెమో కానీ లాంగ్ మెమో కానీ అప్లోడ్ చేసినట్టయితే డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయ్యింది ఫ్రెండ్స్. ఇది దేనికంటే ఎంసెట్ రియల్స్ అప్పుడు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ డిక్లరేషన్ ఫామ్ నింపితే మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీగా నింపండి. ఎవరు సిబిఎస్ఈ ఐసిఎస్సి వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు, టీజీ వాళ్ళు, అలాగే ఆర్జీ యూకేటీ స్టూడెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మ్యాండేటరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.